మన ఛానల్ ని విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 4వ శ్రావణ శుక్రవారం పండుగ శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ 4వ శుక్రవారం రోజున నేను పూజను ఏ విధంగా ఆచరించాను అనే విషయాలన్నిటినీ ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. చాలా రోజులైంది మన ఛానల్లో వ్లాగ్స్ అనేది పోస్ట్ చేయకం. ఈ వ్లాగ్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా మా పాప నాకు పూజలో ఎటువంటి హెల్ప్ చేస్తుంది అనే విషయాలను కూడా షేర్ చేస్తాను. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో కూడా ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు పూజ చేసుకోవటం కోసం నేను సరిగ్గా 4 గంటలకైతే లేచాను. 4 గంటలకు లేచి బయటికి వచ్చి చూడంగానే కొంచెంగా వర్షం పడ్డట్లుగా అనిపించింది. బయట క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది. ఆ వాయిస్ వింటూ ఉంటేనే తెలుస్తుంది కదా ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో కదా. మొత్తం క్లీన్ చేసుకునేసి చక్కగా ఇంటి ముందు గడప ముందు అలానే దీపాలు వెలిగించుకోవడం కోసం అన్నిటికీ కూడా ఇలా ముగ్గును అయితే ఏర్పాటు చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందో మార్నింగే ఇలా పూజ చేసుకుంటే. హౌస్ మొత్తం క్లీన్ చేసుకునేసి చక్కగా నుగ్గులు వేసుకునేలోకి ఎగ్జాక్ట్గా 5:15 అయితే అయిపోయింది. అయినా ఇంకా చీకటిగా ఉంది. సో ఇక వెళ్ళి స్నానం చేసేసి వద్దామని చెప్పేసి స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోయాను. స్నానాన్ని ఆచరించిన వెంబటే చక్కగా దేవుని గదిలో ఉన్న పుష్పాలు వీటన్నిటిని నిర్మానుషానికి సిద్ధం చేసుకొనేసి చక్కగా గడపలకు తులసి కోటకు పసుపును పూసేసి అందంగా అలంకరించుకొనేసి గడప పూజ తులసి పూజ పూర్తి చేసుకుందామని చెప్పేసి ముందుగా అయితే గడప పూజను తులసి పూజను అయితే చేసుకుంటున్నాను. గడపకు చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకొనేసి ఆ తర్వాత పసుపుతో కుంకుమతోటి చక్కగా అందంగా అలంకరించుకొనేసి గడప మీద చక్కగా ముగ్గును అయితే ఏర్పాటు చేసుకున్నాను. నేను ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటే మా అమ్మాయి లేచేసింది. తను లేచి కొద్దిసేపు ఆడుకొనేసి మమ్మీ నేను కూడా నీ పూజకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఇంకా తను నా పూజకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ఎవ్రీడే తను లేచేలోకి 6:30 అయితే అవుతుంది. కానీ ఈరోజు 5:30కే లేచి ఏంటి మమ్మీ ఇంత ఎర్లీగా లేచావు, ఏంటి ముగ్గులు వేస్తున్నావు, ఏంటి స్పెషల్ అని అడిగింది. అయితే ఈరోజు లాస్ట్ శ్రావణ శుక్రవారం కదమ్మా, అందుకే పూజ చేయటం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవటం కోసం త్వరగా లేచాను అని చెప్పాను. ఆ మాట నేను చెప్పటంతో నేను చక్కగా గడపలు ఇవన్నీ పూజించుకుంటూ ఉండంగానే కొద్దిసేపు తను ఆడుకొనేసి ఆ తర్వాత స్నానం చేసేసి వచ్చి చక్కగా నైట్ డ్రెస్ వేసుకొనేసి నేను కూడా హెల్ప్ చేస్తాను నీ పూజకు అని చెప్పేసి అనింది. ఆలోపు నువ్వు హెల్ప్ చేసేలోకి నేను చక్కగా ఇంటి ముందు దీపాలు అవన్నీ ఏర్పాటు చేసుకుంటాను, నువ్వు స్నానం చేసి రమ్మా అని చెప్పాను. ఎగ్జాక్ట్గా దీపాలన్నీ బయట ఏర్పాటు చేసుకొనేసి తులసి కోట దగ్గర దీపం పెట్టుకునేసరికి మా పాప అయితే లేచేసింది. బయట బాగా గాలి వచ్చేస్తుంది, వర్షం కూడా లైట్గా పడుతుంది. అందుకే గాలికి దీపాలు అటు ఇటు కొండెక్కుతూ ఉంటాయి అని చెప్పేసి ఇలా బయట ద్వారాల దగ్గర ఏర్పాటు చేసుకోవటం కోసం ఇలా 2 దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను. తులసికోట దగ్గర ఇలా చక్కగా దీపాలు పెట్టుకున్నాను. మా పాప ఇంకా లేచి చక్కగా స్నానం చేసేసి వచ్చేసి నైట్ డ్రెస్ వేసుకునేసి మమ్మీ ఇక నేను పూజకు అన్ని ఏర్పాట్లు నువ్వు చేసేసుకుంటూ ఉండు, నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని చెప్పేసి తను తులసికోటను చాలా అందంగా పెట్టేసింది. ఎప్పుడు కూడా నేను తులసికోట దగ్గర ఏంటంటే లోటస్ ఉంది కదా పైన, ఇక్కడ మాత్రమే ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను. తనకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో తెలీదు. చుట్టూ కూడా తులసికోటకు పెట్టేసి పువ్వులు అలానే కొమ్మలకు కూడా చక్కగా పుష్పాలన్నింటినీ ఏర్పాటు చేసేసింది. తను అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటే నేను ద్వారానికి అలానే దీపాలకు వీటన్నిటికీ కూడా పువ్వులను ఏర్పాటు చేసుకునేసి అగరబత్తులతోటి చక్కగా ధూపాన్ని వేశాను. శుక్రవారం కదా, అందులో లాస్ట్ శుక్రవారం మనకు శ్రావణ మాసంలో ఇది అని చెప్పేసి అమ్మకు ఏదైనా ప్రత్యేకంగా నైవేద్యాన్ని తయారు చేద్దామని ఆలోచిస్తూ ఉండగా నాకు తట్టిన ఐడియా ఏంటి అంటే అమ్మకు శనగపప్పు పరమాన్నం అంటే చాలా ఇష్టం కదా, శనగపప్పుతో పాయసం చేద్దామని చెప్పేసి శనగపప్పుతో పాయసం చేయడానికి నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఆలోపు మా అమ్మాయి పూజ గదిలోకి వచ్చి పువ్వులన్నీ నిర్మానుష్యానికి చేసి పెట్టాను, పూజ గదిని క్లీన్ చేశానని చెప్పాను కదా. తను మొత్తం పుష్పాలన్నింటినీ ఏర్పాటు చేసి దేవుని చిత్రపటాలన్నింటినీ ఏర్పాటు చేసుకునిగా దీపం కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి అన్నిటినీ సిద్ధం చేసేసింది. నేను అనుకున్నాను సో ఇది ఏం చెయ్యదు, జస్ట్ లైక్గా దేవుని దగ్గర పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను వచ్చి చూసేలోకి మమ్మీ దీపం ఒక్కటి వెలిగించటం ఎలానో చూయించు అని చెప్పేసి దీపాన్ని వెలిగించటం నేను చూపిస్తే ఆ లోపు తను అన్ని పనులన్నీ చేసేసి ఈ విధంగా చక్కగా అమ్మవారి చిత్రపటాలను అన్నిటినీ అలంకరించింది. యాక్చువల్గా ఈరోజు శుక్రవారం కదా,
అమ్మకు ప్రత్యేకంగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకుందాము అనుకున్నాను. కానీ తను ఆలోపే మొత్తం పూజ కార్యక్రమం మొత్తం పూర్తి చేయడంతో సరే తన సాటిస్ఫాక్షన్ నేనెందుకు కాదనాలి అని చెప్పేసి అన్నిటినీ అలానే ఉంచేసి పూజ గదిలోనే పూజ చేసుకున్నా. అమ్మకి ఈరోజు ప్రత్యేకంగా నైవేద్యం చేస్తున్నానని చెప్పాను కదా. నైవేద్యం కోసం 1 కప్పు శనగపప్పును, 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. మీరు చిన్న కప్పు అయినా తీసుకోవచ్చు, పెద్ద కప్పు అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. శనగపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్. సగ్గుబియ్యాన్ని కూడా శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకునేసి నానబెట్టుకోండి. సగ్గుబియ్యం శనగపప్పు 2 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది. ఈ 2 బాగా నానిపోతాయి. ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానిపోయిన తర్వాత శనగపప్పుని కుక్కర్లో వేసేసి చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే శనగపప్పు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. దీని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకుంటాను. యాక్చువల్గా మనం పాయసం చేయడానికైతే స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను పాయసం కాకుండా వేరే ఐటమ్స్ కూడా అమ్మకు తయారు చేద్దామని చెప్పేసి పెట్టుకుంటున్నాను కాబట్టి స్ట్రెయిన్ అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలానే ఒక ముగ్గురు తీసుకుని 2 or 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పక్కన తీసుకోవాలి. ఏ క్వాంటిటీతో అయితే శనగపప్పును సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే క్వాంటిటీతోటి సేమియాను కూడా తీసుకోవాలి. సేమియాను లైట్గా ఫ్రై చేసుకోండి. సేమియా మనకు ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయింది అని తెలిసిన వెంబటే ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. సేమియా సగ్గుబియ్యం 2 కూడా మనకు ఒకేసారి కుక్ అయిపోతాయి. సేమియా మనకు ఎంత టైం పడుతుందో కుక్ అవడానికి, సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం కుక్ అవడానికి కూడా అంతే టైం పడుతుంది. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొనేసి ఇంకా కొంచెం వాటర్ కావాలి అంటే వాటర్ను కూడా యాడ్ చేసుకునేసి మంచిగా కుక్ చేసుకోండి. ఒక 2 or 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా కుక్ అయిపోయేసి ఉంటాయి. ఇప్పుడు వాటర్ కనుక తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు కుక్ చేసుకోండి. సగ్గుబియ్యం సేమియా 2 కూడా చిక్కబడే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా వాటర్తో బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మిల్క్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా 3 కప్స్ మిల్క్ అయితే యూస్ చేస్తాను. ముందుగా మనం కుక్ చేసుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పును 1 కప్పు క్వాంటిటీలో మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. శనగపప్పుకు పాలు బాగా పట్టి శనగపప్పు కూడా టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత మనము ఎగ్జాక్ట్గా ఎన్ని కప్పులు అయితే మెజర్మెంట్ చేసుకొని తీసుకున్నామో అంత క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. షుగర్తో కూడా చేసుకోవచ్చు. షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు. అమ్మకు మనం పెట్టే నైవేద్యం కూడా బెల్లంతో చేస్తే చాలా మంచిది. అందుకే శనగపప్పు, సగ్గుబియ్యము, సేమియాలు వీటన్నిటితో పాటు బెల్లాన్ని యాడ్ చేసి పాయసాన్ని తయారు చేసుకోవాలి. పాయసం చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనకు బెల్లం చక్కగా కరిగిపోయిన తర్వాత మాత్రమే ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసుకోండి. ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇది చల్లబెడితే ఇంకా చాలా దగ్గరికి అయిపోతుంది. సో ఇప్పుడు దీని మొత్తాన్ని దేవునికి పెట్టడం కోసం ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అమ్మకు ఎంతో ప్రీతికరమైన సగ్గుబియ్యం, సేమియా అలానే శనగపప్పు పాయసం అనేది తయారైపోయింది. ఈ 3 కలిపి చేసాం కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. నేనైతే శనగపప్పు పాయసం అని చెప్పేసి అంటాను. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కొంచెం పిల్లలకి ఏదైనా హెల్తీగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా మీరు కావాలి అంటే సేమియాను స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక పాయసం రెడీ అయిపోయింది కదా. అమ్మకు ఐశ్వర్య దీపం నేను ప్రతి శుక్రవారం పెట్టుకుంటాను. ఐశ్వర్య దీపం కోసం ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. పాప ఆల్రెడీ పూజ అయితే చేసేసింది కదా. నేను నైవేద్యం అయిపోయిన తర్వాత ఐశ్వర్య దీపం పెట్టుకుందామని చక్కగా ప్రమిదలకు పసుపు కుంకుమ బొట్లతోటి ఏర్పాటు చేసుకునేసి ఐశ్వర్య దీపాన్ని సిద్ధం చేసుకుంటున్నాను. ఐశ్వర్య దీపాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటే కూడా ఈ దీపం నేను పెడతాను కదా, ఎందుకు నువ్వు ఎస్పెషల్గా పెడుతున్నావు అని చెప్పేసి తను మళ్ళీ నాకు అడ్డంగా నేను పెడతాను అని చెప్పేసి మళ్ళీ తను స్టార్ట్ చేసేసింది. నేను నూనె వడ్డిస్తే తను వత్తి తయారు చేసి ఇవ్వటము, అలా అన్ని పనులు తను కూడా హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో పిల్లలకు మనల్ని చూసి ఏదైనా నేర్చుకుంటారు అంటారు కదా, మనము ఒక 50% చేస్తే వాళ్ళు మనల్ని చూసి ఇంకొంచెంగా నేర్చుకునేసి 100% రిజల్ట్ అనేది ఇస్తారు. పిల్లలంటే ఇదే అనమాట. నాకన్నా ముందుగా పూజను నేను ఏ విధంగా చేస్తానో తెలుసుకొనేసి చక్కగా అయితే పూజకు అన్ని ఏర్పాట్లు చేసేసింది. సో ఈ విధంగా అయితే పాపతోటి ఈరోజు నేను చక్కగా పూజను చేసుకున్నాను. అయితే పాప హారతి ఇవ్వటము ఇవన్నీ అంటే చాలా ఇష్టం. అవన్నీ నేను దగ్గర ఉండి ఇలా చెయ్యమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటే తను చాలా చక్కగా పూజను అయితే చేసింది. ఇలా చక్కగా పూజను చేసేసిన తర్వాత
బయట ఇక నేను హారతి ఇవ్వడం మర్చిపోయాను. అన్ఫార్చునేట్లీగా అది. అయితే బయట హారతి కూడా ఇస్తానని చెప్పేసి తను వెళ్ళి హారతి ఇచ్చేసి ఇక తులసి కోట దగ్గర కొద్దిసేపు కూర్చొనేసి అలా తులసి కోటను చూస్తూ ఉండిపోయింది. తను కూర్చుంటే నేను కూడా చూద్దామని చెప్పేసి నేను కూడా కూర్చున్నాను. ఆలోపు బయటికి వెళ్ళేసి మా హస్బెండ్ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుని వచ్చాడు. అయితే ఈరోజు అమ్మవారికి నైవేద్యంతో పాటు ఒక 3-4 రకాల పండ్లను కూడా పెడదామని చెప్పేసి దానిమ్మ, యాపిల్, ఆరెంజ్ ఇవన్నీ ఉంటే కూడా చక్కగా పండ్లను ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని సిద్ధం చేసుకునేసి పూజ అయితే చేసుకున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.